లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. వేగం అత్యంత ప్రమాదకరం. వేగంగా వెళ్ళొద్దు, ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని చెప్పి అనేక సందర్భాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నా కూడా రైడర్స్లో మాత్రం కొంతమందిలో మార్పు రావడం లేదు. హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి రావడం, ప్రమాదానికి గురి కావడం, తల పుచ్చకాయలాగా పగిలిపోయి ప్రమాదాలు మనం చాలా సందర్భాల్లో చూసాం. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, ట్రాఫిక్ రూల్స్ ఎన్ని తీసుకొస్తున్నా సరే అవి పాటించడంలో అది ఇక్కడ ఉన్నటువంటి రైడర్స్ కానీ లేకపోతే పబ్లిక్ పాటించడం లేదు. అయితే కఠినతరం చేస్తూ ఉన్నటువంటి చట్టాలను, ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ను మరింత కఠినతరం చేసి ఇవాళ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు ఒక నిర్ణయాత్మక నిర్ణయం తీసుకున్నారు. నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే హెల్మెట్కు సంబంధించినటువంటి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన ఎంత, ప్రజలు దీనిపైన బైక్ రైడర్స్ హెల్మెట్ ధరించడం పైన ఏమనుకుంటున్నారనే అంశం మీద ఒకసారి వాళ్ళతో మాట్లాడుతాం. నో హెల్మెట్ నో పెట్రోల్ మనం చూస్తున్నాం. ఇక్కడ హెల్మెట్ లేని ప్రయాణం నరకానికి ప్రయాణం. మరి రేపటి నుంచి అంటే 30/12 నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ అని చెప్పేసి కర్నూలు ట్రాఫిక్ పోలీసులు వినూత్నటువంటి ప్రయోగం చేపట్టారు. హెల్మెట్ ఉంటే తప్ప రోడ్డుపైకి రావద్దు, ఒకవేళ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేయించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి అని చెప్పి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఇలా బోర్డులు పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ గత వారం 15 రోజులు చేస్తున్నారు. గత 2 నెలలుగా హెల్మెట్ తప్పనిసరి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ పోలీసులు రోజు రోజుకి కర్నూలులో ఉన్నటువంటి ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేశారు. మనం ప్రస్తుతం కర్నూలులో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. మనతో మాట్లాడి కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, నో హెల్మెట్ నో పెట్రోల్ రేపటి నుంచి ఏమనుకుంటున్నారు? చాలా మంచిది, సంతోషం. అది చేయడమే చాలా మంచిది. కొన్ని యాక్సిడెంట్ తగ్గిపోతాయి. ఈ 3 రైడింగ్ అవి ఇవన్నీ ఎవరు చాలా మంది పోరు. అది కూడా కేసులు రాసే ఇంకా చాలా వాడాలి. ఈ పిల్లలు కొంతమంది అది సైలెన్సర్ హై సౌండ్ పెట్టుకొని అవి కూడా తిరగకుండా భయం ఉంటుంది. నాకు తెలిసిన అంటే ఇది మంచి కార్యక్రమం అంటారా? చాలా మంచిది, చాలా మంచిది. మన జిల్లాలో 2 వీలర్లే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. 2 వీలర్లే. ఈ యూత్ పిల్లలు చాలా మంది వాళ్ళ వయసు ఉంటుంది, లేకుంటుంది, చాలా ర్యాష్ డ్రైవింగ్. ఆ భయం ఉంటే గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి బాగుంటుందని నా ఆలోచన. అంటే గతంలో చాలా సందర్భాల్లో కూడా చెప్పారు కదా, ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకుని రావు లేకపోతే ఫైన్ వేస్తామన్నారు. అయినా తీసేసే తిరుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు, ప్రజలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి చేతనే కానీ చేస్తుంటారు. అంతకంటే మరికొంతమంది రైడర్స్ ఉన్నారు. సరే చెప్పండి, రేపటి నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ దీన్ని ఎలా చూడాలంటారు? ఇదైతే నాకు బాగా నచ్చింది, కానీ దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా. కన్ఫామ్ గా జస్ట్ ఒక 2 days చేసి 3rd day నుంచి నార్మల్ అయిపోతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసుకోండి. సీరియస్నెస్ అయితే ఉండదు, జస్ట్ అది పెట్టారని నా ఆలోచన. అంటే సీరియస్నెస్ తీసుకోవాల్సింది ఎవరు? ప్రజలే. కానీ పాటించాలని అనుకుంటున్నా. అందరూ పాటిస్తే నాలాగా బాగుంటుంది. అంటే హెల్మెట్ లేకుండా గతంలో కూడా రాకూడదు రోడ్డుపైకి అని చెప్పేసి రూల్స్ ఉన్నాయి, ఫైన్స్ చేస్తున్నారు. ఎందుకు హెల్మెట్ తీసేసి వచ్చే పరిస్థితి? హెల్మెట్ పెట్టుకోనికి చాలా నామోషిగా ఫీల్ అవుతున్నారు. బండి మీద కానీ స్పేస్ లేదు, ఇట్లా ఆ వరంగా కొరికి నెగ్లిజెన్స్ వేస్తున్నారు. ఏమైనా యాక్సిడెంట్స్ అయితే మళ్ళీ దాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ ప్రజలే దీన్ని తెలుసుకొని పెట్టుకోవడం మంచిది. అది హెల్మెట్ లేకపోతే ప్రాణమే పోతుంది. మరి అప్పుడే ఏమంటే ఎమర్జెన్సీ వర్క్ లో వెళ్ళిపోతున్నాం. అది కానీ పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి ప్రజలు పాటిస్తే బాగుంటది. కానీ ఈ రూల్ బాగా నచ్చింది నాకైతే. ఎమర్జెన్సీ అని చెప్పి మనం రోడ్డు మీదకి వస్తాం, కానీ ఇంటి దగ్గర ఎదురు చూసే వాళ్ళు తిరిగి రాకపోతే ఏంటి? రాకపోతే ఎగ్జాక్ట్లీ కరెక్టే. అది కూడా కరెక్టే మీరు చెప్పింది. ఏమో చూద్దాం, ఇప్పటి నుంచి అందరూ పాటిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మాట్లాడితే ఏమనుకున్నారు చూద్దాం. సార్ చెప్పండి, రేపటి రోజున నో హెల్మెట్ నో పెట్రోల్ ఏమనుకుంటున్నారు? రేపటి నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ అంటున్నారు. పెట్రోల్ అంటే హెల్మెట్ ఉంటే తప్ప పెట్రోల్ పోయి పెట్రోల్ బంకులు అని చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఆ రంగా నిబంధనలు వేసుకుంటారు. ఏమంటారు? కొనాల్సి వస్తుంది సార్, కొనాల్సి వస్తుంది. కొనాలి, పెట్టుకోవాలి. మరి తప్పనిసరి పరిస్థితి కదా, కొనుక్కోవాలి కదా సార్. హెల్మెట్ తప్పనిసరి పాటించాలి అనే నిబంధన ఉంది. మరి ఎందుకు ఇప్పటి జనాలు పాటించడం లేదంటారు? రేపు నుంచి తీసుకుంటారు సార్. ఇంకా తప్పనిసరి పరిస్థితి. పెట్రోల్ బండి పోగలదు, ఇంకా తప్పకుండా హెల్మెట్ కొంటారు. ఇంకా మేము కూడా కొంటాం. ఇంకా పెట్రోల్ వ్యాపారం చేసుకోవాలంటే హెల్మెట్ నీడ్ కాదు కదా వీళ్ళకి. పెట్రోల్ అమ్ముకోవడం ఇంపార్టెంట్ కదా. అమ్ముకోవడం అంటే మన పరిస్థితి కదా సార్. అది మన బండి మూగాలి కదా. అది సార్ మంచిదే సార్, మంచిదే ప్రోగ్రామ్. ఎప్పటి నుంచో మంచిదే. మరికొంతమంది స్థానికులు చెప్పండి సార్, ఏమనుకుంటున్నారు? నో పెట్రోల్ నో హెల్మెట్ నో పెట్రోల్ అనేది
ఎట్లా అయినా ఇప్పుడు మంచి పెట్రోల్ లేనప్పుడు ఎట్లా చేసుకున్నాం ఒక మరి మర్చి వస్తారు వర్క్ మీద ఉంటాం అట్టే వచ్చేస్తాం. పెట్రోల్ లేకుంటే మళ్ళీ ఎడ ఆపాల బీదోళ్ళు ఉంటారు ఎట్ట బతకరా వాళ్ళు కూడా హెల్మెట్ కనీసం అట్టనే వచ్చేసాం మర్చుకొని సావాలంటే ఇప్పుడు ఎట్టనే సాగుతున్నారు. హెల్మెట్ లేకుండా కాదు ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసుకోవాలా, ఫస్ట్ సిగ్నల్ పెట్టాలా, ఏమైనా మన రస్తా మొత్తం ఏమైనా సెక్యూరిటీ పెట్టాలా, పోలీసు వాళ్ళు సిద్ధంగా ఉండాలి. సెక్యూరిటీ ఏడ లేవు సిగ్నల్ చక్కగా వచ్చేసేది పోయేది, పిల్లలకి ఇస్తారు డ్రైవింగ్ లైసెన్స్ లేని కూడా. అది మంచికి ప్రాబ్లమే. అది సావాలంటే ఎట్లా సాగుతారు కానీ ట్రాఫిక్ కోసం ఇది ఉండాలి, క్లియర్ ఉండాలి ట్రాఫిక్ అని ఏం లేదు. అంటే కర్నూలులో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? చాలా వికారంగా ఉంది. ట్రాఫిక్ చూసుకోండి మీరు, సిగ్నల్ పడితే కూడా దాటి అట్టనే ఉరుకుతారు. ఇప్పుడు యాక్సిడెంట్లు అంటే ఏమవుతాయి? మంచి కూడా మనం కూడా కొంచెం ఇది చేసుకోవాలా, మనం ఫాలో చేసుకోవాలా, గవర్నమెంట్ కూడా ఫాలో చేసుకోవాలా, సిగ్నల్ కూడా పెట్టాలా, ట్రాఫిక్ క్లియర్ చేసినా పెద్ద చేయాలా ఏమైనా కానీ. అంతా హెల్మెటే లేదు, ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉన్నాయి అన్ని. అంటే సిగ్నల్స్ పాటించాలని చెప్పే కదా ప్రభుత్వం పెట్టింది, మరి ప్రభుత్వాన్ని కాదు తప్పు ఇక్కడ పోయేటువంటి వాళ్ళు కూడా తప్పు ఉంది. సిగ్నల్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, పోలీసులు కూడా ఒక మాట చెల్లి తీసుకుంటుంటారు కొంతమంది ఎటువంటి పిల్లలకి ఫస్ట్ బండి ఇవ్వకూడదు, ఫస్ట్ స్పీడ్ కూడా పోతారు ఓడు. మనం కూడా చూసుకోవాలా, బండి ఇస్తాడు షోరూమ్ వాళ్ళు వయసు చూసుకొని అలా పిల్లల్ని ఇవ్వకూడదు. 18 సంవత్సరాల పిల్లల్ని 20 సంవత్సరాల పిల్లల్ని ఇస్తే బండి 20 సంవత్సరాలు ఉడియాల. పిల్లలు వాళ్ళ నాయన కూడా ఏం చేస్తారు, 14 సంవత్సరాల బండి అంటే కొన్ని చేస్తారు. ఇలాంటి ప్రమాదం అవుతుంది, ఎటైనా అవుతుంది ప్రమాదం, ఎటైనా కాదు ఖచ్చితంగా అవుతుంది. హెల్మెట్ ఉండడం మంచిదా లేదా? హెల్మెట్ ఉండడం మంచిదే కానీ కొంతమంది పోతారు, కొంతమంది ఎటనే పోతారు, కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అయ్యారు. ఏం చేస్తే కూడా ముగ్గురు పోతారు, హెల్మెట్ లేకుండా అటనే తోలుతారు బండి. ఏం హెల్మెట్ అసలు ఇప్పుడు చూడ నెలనే, దాని తర్వాత ఏముండదు. ఇప్పుడు మీకు హెల్మెట్ లేదు, పెట్రోల్ ఈరోజు చేస్తారు, రేపు హెల్మెట్ లేకుండా వస్తే రావాలా మళ్ళీ నేను వస్తాను. కొంతమంది చేయలేదు కదా అటనే వస్తారు. ఇప్పుడు పని మీరు కూడా ఉంటారు, పని సడన్ గా మర్చిపోతారు. మనం ఏమన్నా ఇంట్లోనే ఉంటే వస్తువు మర్చిపోతాం. హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలంటే ఎట్లా వేసుకొస్తాం, వేసుకుంటే మంచిదే, మన కూడా మంచిదే. అంటే జేబులో ఉన్న సెల్ ఫోన్ మర్చిపోవడం లేదు కదా? జైలు సెల్ ఫోన్ ఎందుకు మర్చిపోతారు? అది మర్చిపోరు, పెళ్ళాన్ని వదిలేస్తారు, అన్ని హెల్మెట్ సెల్ ఫోన్ వేస్తారు కానీ హెల్మెట్ మర్చిపోతారు. అంటే హెల్మెట్ ఉంటే ప్రాణం ఉంటుంది అనేది ఒక నమ్మకం ఉంది ఉంటుంది కానీ అది అంతా పాటించారు ఎవరు పబ్లిక్. మీకు సెల్ ఉంటేనే మీరు చెప్పిన వాటికి సెల్ ఉంటే బాగా సెల్ చూసుకుంటారు కానీ హెల్మెట్ కి అంత బదులు సెల్ బాగుంది ఇంపార్టెంట్, హెల్మెట్ ఇంపార్టెంట్ కాదు. చాలా మంది అంటున్నారు సెల్ ఫోన్ కి ఇచ్చే ప్రియారిటీ హెల్మెట్ కి ఇవ్వలేదు, కానీ హెల్మెట్ కి ఇస్తే ప్రాణాలు దక్కుతాయి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంత పెట్రోల్ పంపు పెట్రోల్ పడే వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి నుంచి హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ అంటారు, రేపు హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ పట్టరా? ఇక మాకైతే ఎటువంటిది సమాచారం లేదు సార్. ఒకవేళ వాళ్ళు చెప్తే చేయాల్సిందే. ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారు, వచ్చారా? రాలేదు సార్. ఏమని చెప్పారా? ఏం చెప్పలేదు. అంటే ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు కదా, హెల్మెట్ వస్తే తప్ప మీరు పెట్రోల్ పోయేది అంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? మాకేమో సార్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వస్తారు. పని చేసేస్తున్నాం మేము పని చేస్తున్నాం, మేము వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేస్తున్నాం. మేము మా సొంతంగా చేయనిక ఏం లేదు కదా. మీ ఓనర్ ఏమైనా చెప్పారా, డైరెక్షన్ ఇచ్చారా? లేదా ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. పోలీసులు వాళ్ళకన్నా చెప్పారా? ఏమో సార్ అది విషయం అయితే మాకు తెలియదు. మనతో మరికొంతమందితో మాట్లాడదు. సార్ ఏమనుకుంటున్నారు, రేపటి నుంచి హెల్మెట్ ఉంటేనే పెట్రోల్, మరి హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ లేదు ఏమంటారు? ఏం చెప్పలేము, మనతో మరికొంటున్నారు. సార్ చెప్పండి, రేపటి నుంచి హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ వేస్తామంటున్నారు బంకుల్లో, పోలీసులు కూడా నిబంధనలు పెట్టారు, ఏమనుకుంటున్నారు? దీనివల్ల సామాన్యులకు బెనిఫిటే ఉంది, ప్లస్ ట్రాఫిక్ నిబంధనలు కూడా మంచిదే. కానీ హైవేలో అయితే ఎట్లా ఇబ్బంది కదా, హైవేలో పోయే వాళ్ళకి. ఇప్పుడు లోకల్ వాళ్ళకంటే ఇప్పుడు ఆఫీస్లో పోతారు, హెల్మెట్ ఎక్కడ పెట్టుకుంటే తెలియదు, రైతు బజార్ పోతారు, హెల్మెట్ ఎక్కడ పెట్టుకుంటే తెలియదు. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు లేడీస్కి ఉంటారు, ఒకసారి వాష్రూమ్ పోతుంటారు, ప్లస్ మనకు ఏదైనా ఆఫీస్లో పెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది వస్తుంది. అంటే ఎక్కడ పోయినా ప్రమాదం అనేది చెప్పి రాదు కదా, ఏ ప్రాంతం హైవేలో కావచ్చు, రైతు బజార్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, హెల్మెట్ అయితే నీడ్ కదా. అవును, అది చెప్పేది కరెక్టే సార్, కానీ అందరు పాటించాలి కదా. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళ అందరూ పాటిస్తే అందరూ పాటించవచ్చు, కానీ కొంతమంది పాటిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళే డిసైడ్ చేయాలి. రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు బాధ్యతగా యువకులు పాటించాల్సిన అవసరం ఉంది, కంపల్సరీ ఉంది. అది ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి వాళ్ళు కూడా మంచి డిసైడ్ చేస్తున్నారు. కానీ కొంతమంది పెట్రోల్ బాటిల్ పోసుకొని పోతారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో హెల్మెట్ పెట్టుకుని రావాలి, రోడ్డు పైన ప్రయాణం చేయాలని చెప్పారు కదా, మరి అది ఎందుకు అమలు కాలేదు? అది మన చేతిలో ఉంటుంది సార్, అది మీరే చెప్పాలా, మీరే అడిగే వాళ్ళని అడగాలి. ఇదన్నా సక్సెస్ఫుల్ గా అవుద్దా? అవుతుంది సార్, గవర్నమెంట్ పట్టుకుంటే అవుతుంది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్లు డెవలప్మెంట్ చేసుకుంటే ఇవన్నీ చేయొచ్చు. రోడ్లు ఏంటంటే ఎంతవరకు సైడ్ లో గోడలకు రంగేస్తున్నారు, కానీ కింద రోడ్లు అయితే అన్ని పరిస్థితులు ఏం లేవు. కొంత 1 కిలోమీటర్ బాగుంటుంది, ఇంకో 2 కిలోమీటర్ తర్వాత గుంతలే,
ఇంత సిటీలో మనకు రోడ్డు సరిగ్గా లేనప్పుడు మన పెట్రోల్ గురించి ఎన్ని నిబంధనలు పెట్టినా కూడా వేస్ట్ కదా సార్. దాని గురించి మీరు చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ ఏమనుకుంటున్నారు సార్? నో హెల్మెట్ నో పెట్రోల్. సార్ బాగుంది సార్, మంచి పద్ధతి ఇది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసినా కానీ ప్రజలు పబ్లిక్ కోసమే చేసేది, ఇది మా కోసమే. కానీ చాలా మంచిగా ఉంది సార్, ఇది బాగానే ఉంటుంది. ఇది ఇట్లే కంటిన్యూ చేస్తే బాగుంటుంది సార్. ఇది కొద్దిగా ఏదో తాత్కాలికంగా చేసి మళ్ళీ వదిలిపెట్టడం అట్లా ఉండకూడదు. ఎప్పటికీ ఇట్లాగే కంటిన్యూ చేస్తే మా కోసం కదా సార్ చేసేది, ఏం చేసినా మా కోసమే కదా. ఇప్పుడు మేము బాగుంటే మా ఇంట్లో వాళ్ళు బాగుంటారు. ఈ హెల్మెట్ లేనందుకు మాకు సేఫ్టీ ఉండదు, మధ్యలో ఏమైనా జరిగితే యాక్సిడెంట్లు అయితే మా ప్రాణాలు పోతాయి, మా కుటుంబం నష్టపోతుంది. కంటిన్యూ చేయాలి అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు, ప్రభుత్వం అంటుంది. మరి ప్రజలు పాటిస్తారా? సార్ పాటించాలి సార్, పాటిస్తేనే మంచిగా ఉంటుంది. కానీ కొంతమంది వినకపోవచ్చు, ఇట్లా చేస్తే బాగుంటుంది సార్. ఇది మంచి పద్ధతి, బాగుంది ఇది. వినని వాళ్ళకి ఏం చేస్తే మారుతారు? ఇప్పుడు ఈ పెట్టినారు కదా సార్, ఇదే విధంగా ఒకవేళ పెట్రోల్ పోయకుండా ఉండడము, ఇట్లా ఎక్కడన్నా రోడ్ల మీద కనపడితే చలాన్లు వేయడము. చలాన్ అంటే కొద్దిగా వేయకూడదు సార్, బాగా భయపడేటట్లు చలాన్ వేయాలి. 1000-1500 వేస్తే హెల్మెట్ పడితే ఎంత 500-600 పడుతుంది సార్, 1000 రూపాయలు పడుతుంది. అటువంటి చలాన్లు పడితే ఖచ్చితంగా కంపల్సరీ చలాన్ వేయాలి. అలా కఠినంగా చలానా వేసినటువంటి వాళ్ళు కొత్త బండ్లు కూడా తగలబెట్టుకుంటారు కదా, అప్పుడే దాన్ని ఎలా చూడాలి సార్? ఇంకా ఇప్పుడు అన్ని విధాలుగా రెండూ ఉంటాయి సార్, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మనం పాజిటివ్ కొనగానే నెగిటివ్ గా చూడకూడదు. ఎందుకంటే బండి తగలబెట్టుకుంటే ఆయన లాస్ అయిపోతాడు, కానీ ఆయన ప్రాణమే పోతే ఆ బండి కూడా కొన్ని ఆయన ఉండడు కదా సార్. అది మన మంచి కోసమే. దీన్ని మనం ఏదైనా పాజిటివ్ తీసుకోవాలి సార్, నెగిటివ్ తీసుకోకూడదు. ఇది సార్. కర్నూలులో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయి, ఎలా పాటిస్తూ ఉన్నారు సార్? కర్నూలులో ట్రాఫిక్ ఎక్కువ అయింది సార్. ట్రాఫిక్ రూల్స్ కూడా పెద్దగా ఇది ఫాలో అవుతలేదు సార్ జనాలు. ఎందుకంటే కెమెరాలు పెట్టినారని చెప్పి అది చెప్పినారు, కానీ చెప్పినప్పటికీ రూల్స్ అయితే పెద్దగా ఫాలో అవడం లేదు జనాలు. అంటే ఇప్పటికీ కొద్దిగా బెటర్, మారుతుంది, ఇంకా మారేది సార్, చాలా మారాలి. అధికారులు అవగాహన కల్పించడం లేదా, లేకపోతే ప్రజలు వినడం లేదా? లేదు సార్, ప్రజలు వినడం లేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నారు, కానీ ప్రజలు వినడం లేదు. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఇట్లా పడితే ఇట్లా వెళ్ళిపోతుంటారు. కానీ పోలీసు వాళ్ళు ప్రతి సర్కిల్లో పెట్టి మాకు చెప్తూనే ఉన్నారు, కానీ ప్రజలు వినడం లేదు. అయినా ఇప్పటికీ కొద్దిగా మార్పు వచ్చింది. ఇది ఇట్లా కంటిన్యూ చేస్తే బాగుంటుంది సార్, జనాలు కూడా విని చేస్తే బాగుంటుంది సార్. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి కొంతమందితో మాట్లాడదాం, వారు ఏమంటున్నారో చూద్దాం. తప్పనిసరిగా హెల్మెట్ పాటించాల్సిందే. అయితే వాళ్ళ ఆరోగ్యం కోసం పెట్టారు కాబట్టి నిబంధనలు ఉల్లంఘించాల్సిన అవసరం లేదు, పాటిస్తేనే ప్రాణాలతో పోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే నిబంధనలు ఎన్ని రోజులు అమలు చేస్తారా, లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కర్నూలులో ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే గతంలో కూడా హెల్మెట్ పాటించాలని అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన దాన్ని మర్చిపోయినటువంటి అధికారులు ఉన్నారు. సో అలా కాకుండా కంటిన్యూగా ఇప్పుడు ఈ నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కార్యక్రమానికి తప్పనిసరిగా కఠినంగా అమలు చేస్తే తప్ప హెల్మెట్ పాటించే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పే పరిస్థితి. అంతకంటే ముందుగా ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా ఇష్టారాజ్యంగా వేరేస్తున్నారు. అలా కాకుండా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. అక్కడ బాధ్యతగా పోలీసులు కూడా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి కొంతమంది యువకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు. ఇది కర్నూలులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.